అప్పటికే చెప్పిన ఫస్ట్ పూజ చేయించుకొని బండి తీయరి అని చెప్పి, ఎందుకంటే చాలామంది కళ్ళు దాని మీద ఉన్నాయి. సో అట్లా అని చెప్పి జల్దీ పూజ చేపిరి అంటే వినకుండా వీడేం చేసిండు, ఈమెకి ఇచ్చిండు బండి. సో అది తీసుకొని గుద్దేసిరంట. హలో హలో చెప్పండి, ఎవరండి అమ్మా? పంతులు గారు మీరంటే నాకు చాలా ఇష్టం. మాకన్నా పెద్ద అనుకుంటా అక్క. సారీ 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 బేబీ అనండి. కుమారి నా ప్రేమ వెక్కి ముక్కి పక్క సిక్కెని కుమారి. అమ్మాయి పెద్ద టాస్క్ ఉంది నాకు. ఓకే ఒరే చారి, ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. స్పీడ్ అంటే బాబు కొంచెం స్పీడ్ తగ్గించాను ఆయన. సరిగ్గా కూర్చోరా, ప్రాణాలు పోతాయి బాబా. వాళ్ళు వచ్చేసి ఏంటంటే బండి పూజ అవుతుంది అనమాట. సో ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు ఒక ఇన్సిడెంట్ చేసేసారు వీళ్ళిద్దరు కలిసి. సో నేను అప్పటికే చెప్పిన ఫస్ట్ పూజ చేయించుకొని బండి తీయరి అని చెప్పి, ఎందుకంటే చాలామంది కళ్ళు దాని మీద ఉన్నాయి. సో అట్లా అని చెప్పి జల్దీ పూజ చేపిరి అంటే వినకుండా వీడేం చేసిండు, ఈమెకి ఇచ్చిండు బండి. ప్రెజెంట్ అయితే ఇప్పుడు పూజ చేయించిన తర్వాత అప్పుడు నడుపుతా అంటే ఇస్తారు. ఇప్పుడు దుంకేస్తా అంటే వదిలేస్తా. అట్లయితే దొడ్డికాల దద్దమ్మ నీ కళేబరానికి కాకులు ఎత్తుకుపోను. వాష్ బేసిన్ లో చేపలు పెట్టేవాడి మొహంలో మొహం చూడు. సో పంతులు గారు వచ్చారు. పంతులు గారు అంటే మేము గణేశుని తీసినప్పుడు మా పంతులు గారే పూజ చేసిరు అనమాట. పంతులు గారు మీకు జాతకం చెప్పడానికి వస్తుందా? గ్రాండ్ సక్సెస్ అయింది. పబ్లిక్ చూసిరా ఎంతగానో. దాంట్లో ఒక అమ్మాయి మీకు అడుగుతుంది, ఏమిటండి మీరు మాట్లాడేది? ఇయ్యాలా నంబర్? ఇందాక అడుగుతా. వద్దండి వద్దండి. అంటే పరేషాన్ బాయ్స్ లో వచ్చారు కదా, చాలా మంది అడుగుతారా మీకు? అడుగుతున్నారు. ఏమని అడుగుతారు? పరేషన్ బాగా చిన్న పిల్లలు అడుగుతారు. ఏమని? పరేషన్ బాగా నన్ను కూడా, నా పేరు కూడా చెప్పు, నన్ను కూడా వీడియో. అయితే అన్నగారు నా జాతకం చేయి చూసి చెప్పారు. చెప్పినట్టే జరిగినాయి. ఏదైతే చెప్పారో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానికి ఒక సొల్యూషన్ ఒకటి మనం చేయాలని చెప్పి నాకు పర్సనల్లీ తీసుకొని చేయించారు. నిజంగా అంటున్నా, గండం ఉండే గండం పోయింది. ఇంకోటి గండం ఏంటంటే నా పక్కనే ఉంది పెద్ద గండం. జరిగిపోతున్నాయి గంటలు. సో ఇదే పంతులు గారు మాట్లాడు. మీరు ఎందుకు మాట్లాడతారు? బండి ఏంది అట్లుంది అంటుండు. దా కొంచెం వెంకకి తీసుకో. ఏడా ఇట్లా ఆడ పెడదామా? ఈడనే వేసామా? ఆడ వేసామా? ఈడ వేసామా? ఇక్కడ ఇక్కడ చేద్దాం. ఇక్కడనే వేసామా? బండి తాళం ఏడుంది? తాళం తీలేమో. ఉరుకో జల్దీ ఉరుకో. ఇంకోటి ఏంటంటే మనకి ఈడ కావాల్సింది ఏంటంటే, వీడు ఆ అమ్మాయి వెంకల ఎక్కువ ఉంటుంది. ఎవరు? వీడు అట్లా అంటే దూరం కానీ మన మంత్రాలు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఉన్నాయా? అది నిజంగా చేస్తే అవుతుందా? విడిపోతారా? విడిపోతారు. మా భార్యతో నేర్పించాను. అన్న బండ్లు ఊకే పెట్రోల్ కొట్టిస్తలేడు అంటే పెట్రోల్ కొట్టిపోయాలి అని చెప్పి అనే అయిన బండ్లు కొట్టించుకోకుండా నా బండ్లను కొట్టిపోయాలి అని చెప్పి ఒక మంత్రం ఉందా? నా ఇంటనే వాడాలి, ఒక మందు పెట్టాలి ఆయనకి. కన్ఫ్యూజ్ అయినా నేను. కాన్స్టిట్యూషన్ అవుతున్నాడు ఆయన కూడా. ఇప్పుడు ఇందాకేమో మాట్లాడతా అన్నారు, మళ్ళీ ఇప్పుడు మాట్లాడా అంటారు. సిగ్గుపడతారు. ఇందాకేమో మాట్లాడతా అన్నారు. ఇగో అమ్మాయి ఫోన్ చేస్తుంది. సో గైజ్ ఏంటంటే నాగోల్లో ఉన్నప్పుడు అమ్మాయి అయితే ఫోన్ చేసి అంటే మన గణేశుని తీసినప్పుడు పంతులు గారికి చూడంగానే చాలా ఇష్టపడ్డది. సో ప్రెసెంట్ అయితే అమ్మాయికి కూడా హలో ఇగో పంతులు గారు వచ్చారు, ఇస్తున్నా. మాట్లాడు. హలో హలో చెప్పండి, ఎవరండి అమ్మా? పంతులు గారు మీరంటే నాకు చాలా ఇష్టం. ఆ, 神家内头内他你内那诺。 సంజానే తోనే తాని నేనానో. 神家内头内他你内那诺。 సంజానే తోనే తాని నేనానో. 神家内头内他你内那诺. 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 神家内头内他你内那诺.
మాట్లాడు. అదే మీకు నాగోల్లో ఉంటది అని చెప్పిన కదా ఇక. పండుగ నుంచి మిమ్మల్ని చూసిన అప్పటి నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నా నేను. ఎవరో మీరు నాకు తెలియదమ్మా. మీ పేరు అండి? నా పేరు సుశీల. సుశీలనా? చెప్పండి ఏంది మీకు పంతులు గారు అంటే క్రషా? అవునండి, చాలా చెప్పండి మళ్ళీ మీరు కూడా చెప్పండి. అంటే పంతులు గారి లోపల ఏం చూసి నచ్చింది మీకు? లొంగి అంటే ఆయన అమాయకత్వం నచ్చింది నాకు. ఓ సుకుమారి ఓ శృంగారి మరి మాట్లాడడానికి నేను వాళ్ళున్న టెంపుల్ కి కూడా వెళ్ళాను, కానీ పంతులు గారు పట్టించుకోలేదు నన్ను. టెంపుల్ మానేసినాం మేము. పోతలేరా మీరు? పోతలే, బయట చేస్తున్నాం కార్యక్రమం. బయట చేస్తారా? అచ్చా అచ్చా. ఇక బయట పంతులు గారు నా లవ్ ని యాక్సెప్ట్ చేస్తారా మరి? మా ఇంట్లో ఇష్టం ఉండదు. మీ ఇంట్లో కాదు, మీకు ఇష్టం ఉండాలా చెప్పు. పంతులు గారు మీ ఇంటికి వచ్చి మాట్లాడతా. చెప్పు. లేదు, మాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదు. నంబర్ కావాలా? వద్దు వద్దు, మాట్లాడండి ఏదో ఒకటి. ఆమె అంత ఇష్టంతోనే ఆమె ఏడుస్తుంది మళ్ళీ ఇప్పుడు. ఎవరో తెలియదు. మీరు లేకపోతే నేను ఉండలేను పంతులు గారు, ప్లీజ్ మాట్లాడండి కదా. పంతులు కూపిరిస్తావా నువ్వు? వద్దు. పంతులతో ఎట్లా మాటలు తెలియవా అమ్మ నీకు? కానీ పంతులకి నా ప్రాణం ఇస్తా. ఏజ్ ఎంత ఉంటుందమ్మా? నా ఏజ్ పంతులు గారి ఏజ్. అంత ముసలామేవా నువ్వు? 50 ఏళ్ళ? మీరు మాకన్నా పెద్ద అనుకుంటా అక్క. సారీ చెప్పండి. సారీ బేబీ అనండి. కుమారి నా ప్రేమ వెక్కి ముక్కి పక్క సిక్కెని కుమారి. ఇక్కడ ఉందాం రండి, ఎక్కడికి పంతులు గారు? మన ఇమ్రాన్ అన్న వాళ్ళ ఇంటికి. అంటే సులభ సరే కొంచెం జల్లి రండి. తయారమ్మా తయారు. చూడాలనుందేమో నన్ను. మీకు కూడా చూడాలని ఉందా ఆమెకి? చూడ చూడాలంట. పూజ చేసే లోపలనే ఆమె వచ్చేస్తుంది. మనం ప్రెసెంట్ అయితే పూజ చేసేద్దాం. బండి తీద్దాం. బండి ఇట్లా ఇద్దరు ఇగో వీళ్ళ ఏజ్ ఏంది, వీళ్ళు తిరిగేది ఏంది? తిరిగిందంటే ఇప్పుడు ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు తిడతారట్లే. ఒక అంకుల్ అంటారు. లేదు మాట్లాడే అంకుల్ కాదు, నేను పంతుల్ని. పంతులు గారు అంటే ఏం లేదు. అన్న పర్వాలేదు, అంకుల్ అంత 25 ఏజ్ నాకు. 25. అరే ఆమెది కూడా 24. ఆమె ఇవాళ కళ్ళలో వస్తుంది మీకు. నాకు ఎవరో తెలియదమ్మా. ఆమె ఎవరో నాకు తెలియదు. మంచిదా ఆమె? అంటే ఆమె గణేశుని మనం తీసినాం కదా, అప్పుడు మీకు చూసిందంట. మా నాలో ఏముంది, అమాయకత్వం నచ్చిందంట. అమాయకుని. నేను అమాయకుని. ఆడోళ్ళు అంతే అమాయకులనే పట్టుకుంటారు మళ్ళీ ముంగడ ఫ్యూచర్. నేను అమాయకుని కాదు. మళ్ళా కొంచెం బండి. అరే బండి పో పో కూర్చో పో. మరి ఇప్పుడు ఏం పెడతారు పంతులు గారు దీనిపైన? అన్నమే పెట్టాలి. గంధమే పెట్టాలంట, అంటే పసుపు అంటుకోదన్నమాట. చింపేనా ఇది? సో మొత్తానికి అయితే షాప్ బై గంధం ఒక చిన్న గ్లాసు. ఏం కాదు, ఒక వాటర్ బాటిల్ అయితే తెచ్చిందనమాట. పంతులు గారు పూజ అయితే స్టార్ట్ చేయాలి. మంచిగా మాకేం కాకుండా మంచి మంత్రాలు చదవాలి, బండి మంచిగా ఉండాలి, మంచి మైలేజ్ చేయాలి అని చెప్పి మొక్కుకోరు. ఇక్కడ బండి వెనకాల పెట్టాను. పంతులు గారు వస్తుంది. బయటకి నార్మల్గా ఉన్న లోపల కూర్చున్నాడు పంతులు గారు. కులమో తెలియదు ఎందుకు. మీ కులమే అండి, చెప్తున్నా కదా. ఏమో తెలీదు మనకు కూడా. ఇంకొంచెం కలపండి పంతులు. కానీ బ్రాహ్మణ్స్ కదా. చాలా నీళ్ళు ఎక్కువ అయిపోయినాయి అన్న. అరే పంతులు గారు మంత్రాలు చదవరా మీరు? వినిపించట్లేదు మాకు. ఒక్క నిమిషం. బొట్టు పెట్టి దండ వేసినాక మంత్రాలు స్టార్ట్ చేస్తాం. అవునా? అవునా? ఈమెకు జర తీసుకోరు పంతులు గారు. మనకి పూజ అయిపోయిన తర్వాత మిమ్మల్ని అయితే ఒక రౌండ్ ఎక్కించుకొని తిప్పుతా. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సీదసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః. దండ ఇది దండ. శ్రీ మహాసరస్వత్యే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణుర్గురుదేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. 4 నిమ్మకాయలు తీసుకురండి. ఓం యశవో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళాం
त्रयो संसरणार्थाय सर्वतो जयमङ्गलं लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभवः येषामिन्दीवरस्यामो हृदयस्थो जनार्दनः पवित्रो सर्वावस्थाङ्गतोऽपि वा यस्मरेत् पुण्डरीकाक्षं सवाक्याभ्यन्तरशुचिः पुण्डरीकाक्ष पुण्डरीकाक्षाय नमः ॐ गन्धद्वारां दुरादर्शां नित्यपुष्टाङ्करीशनीं ईश्वरीगं सर्वभूतानां तामिहोग्वये श्रियम् आयनीति कुङ्कुमवे कानि समुद्रस्य गृहायमे वाहनदेवताभ्यो नमः. పంతులు గారు ఇప్పుడు మనకి ఏం కావాలి? విడిపూలు విడిపూలు కావాలి. విడిపూలు అయితే వస్తున్నాయి ఆన్ ది వే. ఇప్పుడే పోతారు. మురుగభ్యస్వనిభ్యస్వ నమః నమః. అసలు మేము పూజ గుడిలోనే చేపిస్తుండే. ఎందుకు చేపిస్తలేమంటే గుళ్ళు బంద్ ఉన్నాయి అట్లా అని చెప్పి పంతుల్ని పిలిచి చేపిస్తున్నాము. లేకపోతే గుళ్ళోనే చేపిస్తుండే మంచిగా మొత్తం చుట్టూరా బండి చుట్టూ అనస్వచ్చర్భవే దివ్యే నానాగంధే సుదయుతః ఆగ్రయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం వాహనదేవతాభ్యో నమః ధూపమాగ్రాపయామి. వాహనదేవతాభ్యో నమః ధూపమాగ్రాపయామి. ప్రత్యక్ష దీపం దర్శనం ధూపదీపాంతం శుద్ధ ఆచమనం సమర్పయామి. స్వగస్తిగతే సర్వపాపై ప్రముచ్యతే తతో భూతప్రేతపిశాచబద్ధబ్రహ్మరాక్షసాన్ యక్షయమదూత శాకిని ఢాకిని హాకిని సర్వశ్వాపదా తస్కర రివస్ అఘోరేభ్యో ఘోరఘోరదేభ్యः సర్వేభ్యः సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యः. ఇట్లా రౌండ్గా ఇలా ఆడ పెట్టినా కదరా రాయి తిప్పి కొట్టురా కొట్టు అట్లనే కొట్టు పక్కన పడే తింటావా ఏంది హారం కొట్టు లైట్ రైట్ ఓం తచ్చంయోరావృణీమహే దాతుం యజ్ఞవదే దైవీ స్వస్తిరస్సునః. ఓం శాంతి శాంతి శాంతి. స్టార్ట్ నిమ్మకాయలు దొక్కి ధ్రువంతే రాజా వరుణ ధ్రువంతే బృహస్పతి ధ్రువంత ఇంద్ర వర్ష మెల్లగా సూపర్. రైట్ పంతులు గారు ఎక్కండి పంతులు గారు ఎక్కండి పంతులు గారు ఎక్కండి ఏం కాదు పంతులు గారు జాగ్రత్త భయం వేస్తాం. పంతులు గారు చాలా క్షేమం చేసి నామం గారండి పంతులు గారితో మజాక్ ఆడుతున్నాడు. పంతులు గారు మీరు దేనికి ఎట్లా పవర్ 10 రూపాయలు కూర్చుంటా అంటే ఇంకా పంతులు గారు పంటలు లేకపోతుందా. హ్యాపీ జర్నీ అండి. ఏమన్నా నా చేతిలో లేదు నేను పోయి రప్పగా గుద్దేసినాను. పంతులు గారు రానన్నారు తీయండి. అమ్మాయి ఇది పెద్ద టాస్క్ ఉంది నాకు. ఓకే ఒరే చారీ ఈ ఫీలింగ్ ఏంట్రా
గుండేదో వణుకుతున్నట్టుందిరా. పంతులు గారు ఎట్లా మంచిగా అనిపిస్తుందండి ఒరే నేను నీకేం అపకారం చేశాను రా, నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు. నేను మీ గురించి ఇంకా చాలా మెల్ల వెళ్తున్నా తెలుసా. ఒక రౌండే చేద్దాం పంతులు గారు అంతే. రోడ్డుపై నాకు కాదు పంతులు గారు మంచిగా నడుపుతున్నా లేదా, నాకు మంచి కోరుకోండి అంటే మంచిగా నడపాల బండి, ఏం కాకూడదు. మంత్రం చదవండి దానికి కూడా. ఎందుకు పంతులు గారు ఆడేటప్పుడు కాదు పంతులు గారు, దీన్ని నింతే నింతే ఎట్లా నడుచుకుంటా పోతా నీ గురించి చెప్పిన మంచి కార్ తెచ్చినానంటే మీరు నడుస్తారని చెప్పి ఏంటబ్బా అన్ని సాయంత్రం చెప్తారేమో చెప్తా. వీడికే వెళ్ళిపో, రాంగ్ రోడ్ కూడా వెళ్ళిపోవాలి. ఏడికి పంతులు గారు పోయేది. ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. అయ్యో ఎంతసేపు చూస్తావు రా. వెళ్ళనే వెళ్తున్నా కదా, స్టీరింగ్ పట్టుకుంటాడు. స్పీడ్ అంటే బాబు కొంచెం స్పీడ్ తగ్గించాను ఆయన. సరిగ్గా కూర్చోరా, ప్రాణాలు పోతాయి బాబా. ఎందుకు ఇడికేనా తిరుగుతారు మీరు? ఈ మధ్య నా టైం ఏంటో నాకే అర్థం కావట్లేదు. అందులో నాకు ఉన్న డ్రైవింగ్ డోర్ తీయండి పంతులు గారు, డోర్ తీయచ్చు కదండి. భయపడ్డారు కానీ మీకు ఏమన్నా ఇలా చూసిన డోర్ తీయకుండా దుంకిండి అంటే అర్థమైంది పంతులు గారు ఎంత రైట్ మొత్తానికైతే మన పూజ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. రైట్ బాయ్.